హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ కోడిగుడ్డు దోసకాయ టమోటా కర్రీ చేసుకుందామండి. ముందుగా నూనె వేడెక్కింది. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు రెండు కలిపి వేసుకుందామండి. నూనె బాగా వేడెక్కిందండి. 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ వేసుకోవాలండి. మీడియం సైజ్ అంటే సుమారు కొంచెం పెద్దది. 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఇవి బాగా కలుపుకుందాము. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా మగ్గాలండి. ఉల్లిపాయలు ఇవన్నీ తొందరగా మగ్గడానికి ముందుగా 1 స్పూన్ ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతాయండి. ఉల్లిపాయలు పింక్ కలర్లోకి మారాయి కదండి, అలా మారితే చాలండి. తర్వాత టమోటాలు వేసేద్దాము. టమోటాలు ఒక మీడియం సైజ్ 5 తీసుకున్నానండి. ఇవి కూడా ఇందులో బాగా మగ్గాలండి. టమోటాలు కలుపుకొని మూత పెట్టేద్దామండి. అంటే మనం ఉప్పు వేసాం కదండి, తొందరగా మగ్గుతాయి టమోటాలు. మూత పెట్టేస్తే ఇంకా తొందరగా మగ్గుతాయండి. టమోటాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామండి. ఓకే, మగ్గాయండి. ఇప్పుడు దోసకాయ వేద్దామండి. నేను ముందే కోసి పెట్టుకున్నానండి. 1/2 కేజీ దోసకాయలండి ఇవి. కలుపుకుందామండి. ఇప్పుడు కారం అవన్నీ వేసుకుందామండి. 2 స్పూన్లు కారం వేసుకుందామండి. పసుపు 1 స్పూన్ వేసుకుందాము. ఇంకొంచెం ఉప్పు వేసుకుందామండి. ఇంకో స్పూన్ ఉప్పు వేసుకుంటున్నానండి. ఇంకొంచెం వేసుకుందాము, పట్టిద్దండి. ఎందుకంటే మళ్ళీ కోడిగుడ్డు వేస్తాం కదా, ఉప్పు సరిపోయిద్దండి. మొత్తం వేసాం కదండి, ఇప్పుడు కలుపుకుందాము. మనం కారం అవన్నీ వేసుకున్నాం కదండి, కలుపుకున్నాను. మూత పెట్టేసి సిమ్లో పెడదామండి పొయ్యిని. ఎందుకంటే దోసకాయలు కూడా బాగా మగ్గాలండి. బాగా మగ్గితే అప్పుడు కొంచెం వాటర్ వేసుకొని కోడిగుడ్లు వేసుకుందాం. కూర ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. ఓకే, దోసకాయలు అన్నీ మెత్తబడినాయండి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం కొంచెం వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర కొంచెం వేసుకొని ఇప్పుడు కొంచెం వేసుకొని దించబోయే ముందు ఇంకొంచెం వేసుకుందామండి. ఎందుకంటే ఇప్పుడు బాగా ఉడికితే కూరలో ఇంకా టేస్ట్ బాగుంటుందండి. కొంచెం ఉడకనిద్దామండి. వాటర్ వేసాం కదండి. వాటర్ వేసిన తర్వాత ఇలా ఉడుకుతున్నప్పుడు కూర అందులో కోడిగుడ్లు వేసుకుందామండి. నేను ముందే కోడిగుడ్లను ఉడకబెట్టి పెట్టుకున్నాను. వీటికి ఘాట్లు వేసుకోవాలండి. కోడిగుడ్లకి మీకు కనిపిస్తుందో లేదో ఘాట్లు. కర్రీ ఉడికాక అదిగోండి ఘాట్లు కనిపిస్తున్నాయి కదా, కర్రీ ఉడికాక ఇంకా బాగా కనిపిస్తాయండి. ఇలా ఘాట్లు పెట్టుకుంటే మనం కోడిగుడ్లో కూడా ఉప్పు కారం మొత్తం టేస్ట్ అంతా పోయి బాగుంటుందండి. ఒకసారి కలుపుకుందాము. ఈ స్టేజ్లో వేసుకుంటే కోడిగుడ్లు కర్రీకి కోడిగుడ్ల ఫ్లేవర్ పట్టిద్దండి, బాగుంటుంది టేస్ట్. ఇంకా ఇప్పుడు ప్లేట్ వేసేసి ఒక 10 మినిట్స్ వరకు ఉడకనిద్దామండి కర్రీని. కర్రీ ఎలా ఉందో చూద్దామండి. ఓకే, ఇంకొంచెం ఉడకాలండి. అంటే ఇంత వాటర్గా ఉంటే బాగోదు కర్రీ.
ఇలా పల్చగా ఉంటే బాగోదు, కొంచెం ఇంకా కొంచెం వాటర్ ఇంకాలండి. ఇంకితే అప్పుడు ఇంకా కర్రీ బాగుంటుంది. ఇంకొంచెం పైకి ఆయిల్ రావాలండి. ఆయిల్ వచ్చాక అప్పుడు ఆపేద్దాం. ఇదిగోండి ఇలా ఆయిల్ పైకి వచ్చింది కదండి, ఇంకా కూర ఉడికిపోయినట్టే. ఇప్పుడు కొత్తిమీర వేద్దామండి. ఇందాక కొంచెం కొత్తిమీర వేసాను, ఇప్పుడు మళ్ళీ కూర దించబోయే ముందు కొంచెం కొత్తిమీర వేసుకుందాము. అంతేనండి. ఈ కూర పుల్కాస్లోకి, రోటీస్లోకి, అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ కర్రీ చేసే విధానం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.